కరివేపాకు మొక్క వంటల్లో బంగారంతో సమానం. కరివేపాకు చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాము. కరివేపాకు వేపాకు చూడ్డానికి సేమ్గా ఉంటాయి. నిజానికి పేరులో కూడా కర్రీ అని తీస్తే దానికి కరివేపాకు కూడా పక్కన వేపాకు ఉంటుంది. కానీ వేపాకు మనం వంటల్లో వాడం, కరివేపాకు మాత్రం వంటల్లో ఎందులో వేసినా దానికి ప్రాణాన్ని ఇచ్చేస్తుంది. వేపాకుని వంటల్లో వాడమా అంటే ఉగాది పచ్చళ్ళలో ఆ లేత వేపాకు కూడా వేస్తారు, అది శాస్త్రానికి. కానీ నిజానికి వంటకి పనికిరాదు. కానీ కరివేపాకు వేపాకులో మీరు న్యూట్రిషనల్గా చూస్తే ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్ ఉంటాయి. దీంట్లో ఐరన్, దీంట్లో కాల్షియం, దీంట్లో ఫాస్ఫరస్, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ భలేగా ఉంటాయి. వేపాకుని వంటల్లో వాడకపోయినా దాన్ని పురుగులు రాకుండా ఎన్నో విధాలుగా వాడతాం. కరివేపాకు మాత్రం ఎందులో వేసినా అదిరిపోతుంది. దీంతో కొంచెం మిరియాలు అలాగే వెల్లుల్లి వేస్తే అదిరిపోతుంది. తినేటప్పుడు కూరల్లో నుంచి కరివేపాకు పక్కన తీసి పెడితే, అరే నీ చేతికి బంగారం ఇస్తే చెత్తబుట్టలో వేసేస్తున్నావు, నీ జీవితం నాశనం అవుతుందని తిట్టేవాడు మా తాత. సో కరివేపాకు బంగారంతో పోలుస్తారు. మరి ఈరోజు మనం దీన్ని చికెన్ తోటి చేసుకుందాం. కానీ ఫస్ట్ ఈ చికెన్ చేసుకోవడానికి చికెన్ ఎలా ఉండాలి, చిన్న 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 పీసులు, మరీ చికెన్ 65 లేకపోతే ఇంకా పెద్ద పీసులు అయితే తీసుకోకండి. ఇలా బోన్లెస్ చేసుకుంటే మనకి తినడానికి బాగుంటుంది. సో మరి ఇందులో ఏం వేయద్దు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంట్లో కారం మంచిగా ఎర్రగా ఆ చికెన్ని తయారు చేసేది కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకోండి, కొంచెం అంత పసుపు వేసుకోండి. ఇంకొకటి, ఇలాంటి డిష్ చేసేటప్పుడు చికెన్ ఎప్పుడు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి ఉండాలి. ఎందుకంటే చికెన్ సాఫ్ట్గా ఇలా నూనెలో వేయగానే ఇలా కరిగిపోవాలి. సో చిటికెడంత ఉప్పు, అంతే. దీన్ని కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఫస్ట్ దీన్ని మనం ఒక కరివేపాకు చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాము. దానికోసం ఆ కరివేపాకుని ఎలా చేస్తాను, ఎంతో సింపుల్గా మనం ఒక ప్యాన్లో చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు. సో మరి మనం ఈ మసాలా చేయడానికి ఏం వేయించక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. కేవలం ఇందులో ఆవాలు, మెంతులు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, అలాగే ఎండుమిరపకాయలు కూడా మరీ ఎక్కువ కాదు, కొంచెం వేసుకోండి. పర్ఫెక్ట్. వేసి దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోండి, మనకి గ్రైండింగ్ ఈజీగా ఉంటుంది. బర్బర్ అనేసి పొడి చేసేయండి. చూడండి ఇందులో ఎలా చక్కగా పొడి అయిపోయిందో. అయితే దీంట్లో ఇప్పుడు కరివేపాకు మీరు వేసుకోండి. ఈ కరివేపాకు వేసి దీన్ని, మరి పొడి కాదు కదా, అలా కానప్పుడు కొన్ని నీళ్లు పోసి కూడా దీన్ని పేస్ట్లా చేసేసుకోండి. ఈ కరివేపాకుతో చేసిన ఈ మసాలా పేస్ట్ రెడీగా ఉంది. అలాగే నా చికెన్ పీసెస్ చక్కగా మ్యారినేట్ అయ్యి కూడా రెడీగా ఉంది. అంతే, చాలా సింపుల్. రైస్ రెడీగా ఉంచుకోండి, మనం ఫ్రైడ్ రైస్ చేసేసుకుందాం. వేడి నూనెలో మనం తయారు చేసుకున్న ఈ చికెన్ పీసెస్ వేసుకోండి. వీటిని లైట్గా ఫ్రై చేసుకోండి. చికెన్ పీసెస్ ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత దాన్ని లైట్గా టాస్ చేసుకోండి. చిన్న చిన్న పీసెస్ ఈజీగా కుక్ అయిపోతాయి. చికెన్ పీసెస్ బయటికి తీసి పక్కన పెట్టుకుందాం. కంగారు పడకండి, ఇమీడియట్గా వేసేద్దాం. సో ఈ చికెన్ పీసెస్ చూడండి మంచిగా బ్యూటిఫుల్గా పర్ఫెక్ట్గా ఉన్నాయి. దీన్ని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకొని ఇదే నూనెలో మన కరివేపాకు మసాలా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో గార్లిక్ వేసుకుందాం. అలాగే మనం తయారు చేసిన ఈ కరివేపాకు పేస్ట్, ఇందులో మనం అన్ని మసాలాలు పచ్చిగా అలాగే వేసేసి పొడి చేసుకున్నాం. తర్వాత కరివేపాకు వేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం సేపు కుక్ అవుతే దాంట్లో ఫ్లేవర్స్ అన్నీ బయటికి చక్కగా వస్తాయి. ఇలా ఆ పచ్చితనం పోవాలి, ఇది పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి. ఇందులో ఇప్పుడు తగినంత ఉప్పు, ఎందుకంటే మనం రైస్ వేస్తున్నాము అందుకని ఉప్పు, రైస్ ఇలా చేసి పొడి పొడిగా చేసుకున్న ఈ రైస్ని దీంట్లో వేయండి. మంట తగ్గించండి. దీన్ని లైట్గా ఇక టాస్ చేసుకోండి. పైనుంచి మన చికెన్ ముక్కలు కూడా వేయండి. ఆహా, అంతే. దీన్ని ఇంకా కలిపేసుకోండి. మన తెలుగు వాళ్ళకి కరివేపాకు బంగారం లాంటిది. ఆ బంగారం లాంటి ఆ ఆకుని వేసుకొని మనం చక్కటి ఇలాంటి చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకోండి. చికెన్కి కొంచెం ఎర్రగా ఆ గ్రీన్ కలర్లో ఈ ఆకుది భలేగా ఉంటుంది. రైస్ వేసి దాన్ని స్లోగా టాస్ చేసుకోండి. ఆ రైస్ వేడెక్కాలి. ఆ చికెన్తో పాటు ఆ కరివేపాకులోని ఆ మస్తు ఫ్లేవర్ని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ లాస్ట్లో మర్చిపోవద్దు, కొంచెం నిమ్మకాయ, నేనేమో దబ్బకాయ, ఈ దబ్బకాయ నా దగ్గర ఉంది, వేస్తున్నాను. ఇందులో వేసి, ఎందుకంటే కరివేపాకు
పేస్ట్ చేసేటప్పుడు చింతపండు వేసి చేస్తారు, కానీ నాకు ఆ చింతపండు వేయాలని లేదు. కేవలం ఈ నిమ్మకాయ కానీ దబ్బకాయ కానీ వేసుకోండి, అంతే. రెడీ టు ఈట్ మన కరివేపాకుతోటి ఈ చికెన్ ఫ్రైడ్ రైస్. చాలా టేస్టీగా ఉంటుంది, ఏం అక్కర్లేదు. కానీ దీంతో తినడానికి పక్కన ఇంత గడ్డ పెరుగు వేసుకొని తింటాను, సూపర్గా ఉంటుంది. కరివేపాకు మొక్క చాలా ఫ్లేవర్ఫుల్, చెప్పాను కదా, వంటల్లో బంగారంతో సమానం. చేసుకోండి. ఆ లైట్ నిమ్మకాయ పులుపు ఈ కరివేపాకు అన్నంతో ఆ చికెన్ పీసెస్ అదిరిపోయింది. చేసుకోండి, ఫుల్గా ఎంజాయ్ చేయండి.